హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్ రెసిపీస్. సమ్మర్ అనగానే మనకి ఎక్కువ గుర్తు వచ్చేది ఏంటంటే మామిడికాయలు. వాటితో ముందుగా మనం ఉగాది పచ్చడిని పెడతాం, తరువాత మామిడికాయ పచ్చడి పెడతాం. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళు మాత్రమే పెడతారు, ఎందుకంటే ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి. మరి మన ఇంట్లో అయినా చుట్టుపక్కల అయినా పెద్దవాళ్ళు లేనప్పుడు మనం మాత్రమే ఈ మామిడికాయ పచ్చడిని 1 సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్రని వేసుకొని లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయింపుకోండి. అదే ప్యాన్లోకి ఆవాలను కూడా వేసుకొని చిట్టపటలాడాక తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో మెంతులను కూడా వేసుకొని ఇది కూడా లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వీటన్నిటిని కూడా వేరువేరుగానే వేయించుకోండి. అన్నీ ఒకే దాంట్లో వేసుకొని వేయింపారనుకో ఒకటి వేగుతుంది, మరొకటి వేగకుండా ఉంటుంది. 2 కిలోల మామిడికాయలకి 1/2 కిలో ఎల్లిపాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. మెంతులని రోట్లో వేసుకొని మెత్తని పొడిగా దంచుకోండి. అదే రోట్లోకి జీలకర్రను కూడా తీసి పొడి చేసుకోండి. అదే రోట్లోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలని అందులో కొద్దిగంత సాల్ట్ని వేసుకొని మెత్తగా దంచుకోండి. వీటన్నిటిని రోట్లో నూరుకోవడం వలన పచ్చడి అనేది గ్రేవీగా ఉంటుంది. అది గ్రైండ్ చేసుకున్నామనుకో పచ్చడి అనేది పేస్ట్గా ఉండి అంత రుచిని ఇవ్వదు. దీన్ని ఆవాల పప్పు అంటారండి. ఇది పచ్చడిలో మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది నార్మల్గా స్టోర్లలో దొరుకుతుంది. మామిడికాయలని 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మొత్తాన్ని తుడిచి పక్కన పెట్టుకోండి. ఇందులో ఒక్క చుక్క నీరు ఉన్న పచ్చడి అనేది పాడైపోతుంది. మీరు పచ్చడి పెట్టుకునేటప్పుడు ఇలాంటి పెద్ద సైజు ముక్కలని కొట్టించుకోండి. చిన్నగా కొట్టించుకున్నారంటే ముక్క తొందరగా మెత్తగైపోతుంది. ఇలా పెద్ద సైజులో ముక్కలు కొట్టించుకుంటే ముక్క అనేది చాలా రోజుల వరకు గట్టిగా ఉంటుంది. 2 కిలోల పచ్చడి పెట్టుకున్నప్పుడు 1 కిలోంత ఆయిల్ని తీసుకోండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత అందులో పోసి దినుసులను వేసుకోండి. తగినన్ని ఆవాలు, తగినంత జీలకర్ర వేసుకోండి. అలాగే అందులో ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిసేపు వేడి కానివ్వండి. కాల్చి చల్లార్చుకున్న నూనెని మాత్రమే పచ్చడిలోకి తీసుకోండి. వేడిగా తీసుకుంటే మరి పచ్చడి పాడైపోతుంది. 2 కిలోల మామిడికాయలకి 1/2 కిలోంత కారాన్ని తీసుకోండి. అలాగే 1/2 కిలోంత ఉప్పును తీసుకోండి. మీకు ఉప్పు తక్కువైనట్టయితే లాస్ట్లో మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు. మనం దంచి పెట్టుకున్న ఆవాల జీలకర్ర పొడి, దంచి పెట్టుకున్న మెంతి పిండిని కూడా ఇందులో వేసుకోండి. ఆవాల పప్పునే మీరు ఇందులో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఎల్లిపాయల పేస్ట్ని కూడా ఇందులో వేసుకోండి. ఇది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా తీసుకోండి. మొత్తం అంతటిని కలుపుకోండి చక్కగా. కారం మొత్తం ముక్కలకి పట్టేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కాచి చల్లార్చుకున్న ఆయిల్ని కూడా తీసుకోండి. మొత్తం అంతటిని కూడా ఒకసారి కలుపుకోండి. అంతే అండి, మామిడికాయ పచ్చడి అనేది ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కలుపుకున్న పచ్చడి మొత్తాన్ని ఒక జాడీలోకి స్టోర్ చేసుకోండి. మీ దగ్గర జాడీ లేకపోతే ఒక సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా జాడీలో స్టోర్ చేయడం వల్ల చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తోటి కప్పి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంటుంది. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.